హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. అయితే మనం ప్రీవియస్ టాపిక్ లో హ్యూమన్ బయాలజీ వెల్ఫేర్ లో ఫస్ట్ ఇయర్ బైపీస్ నుంచి మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పాము. అదేంటంటే వాట్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్ టొబాకో. సో టొబాకో వాడడం వల్ల మానవుడికి ఎటువంటి దుష్ఫలితాలు ఏర్పడతాయని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆ వీడియో మీరు చూడండి. అదేవిధంగా ఈరోజు టాపిక్ ఏంటంటే యానిమల్ డైవర్సిటీ 2 నుంచి ఫైలం కార్డేట్ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పబోతున్నాను. అదేంటంటే యాంఫీబియా జనరల్ క్యారెక్టర్స్. యాంఫీబియా జనరల్ క్యారెక్టర్స్ అన్నమాట. అంటే యాంఫీబియా జనరల్ క్యారెక్టర్స్ ను 4 మార్క్స్ ఐపీలు ఇవ్వడం జరుగుతుంది. సో అది మీరు ఎలా రాయాలి, ఎటువంటి మెయిన్ పాయింట్స్ రాయాలో నేను చెప్తాను. సో వాటిని మీరు నోట్ చేసుకోండి, ఓకేనా? అయితే ఇక్కడ యాంఫీబియా జనరల్ క్యారెక్టర్స్ అనేది ఇక్కడ చూద్దాం. సో దే ఆర్ ద ఫస్ట్ టెట్రాపోడ్స్ అండ్ లీడ్ ఏ డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్. లీడ్ ఏ డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్ అంటే ఇక్కడ మనం చూడండి, ఇవి ఫస్ట్ టెట్రాపోడ్స్ అన్నమాట. సో టెట్రాపోడ్స్ అంటే 4 పాదాలు కలిగినటువంటి జీవులు, అంటే 4 లిమ్స్ ఆఫ్ యానిమల్స్ అనమాట. సో టెట్రా అంటే 4 అనమాట, పోడ్స్ అంటే లెగ్స్ అనమాట. కాబట్టి సో టెట్రాపోడ్స్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ లీడ్ ఏ డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్, ఇవి 2 మోడ్లో నివసిస్తున్నాయి, అంటే డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్. సో వీరి యొక్క జీవన విధానం అనేది 2 విధాలుగా జరుగుతుందంట. అదేంటంటే ఆన్ ఏ ల్యాండ్ అండ్ ఏ ఫ్రెష్ వాటర్, ఇవి నేల మీద నివసిస్తాయి. అదేవిధంగా ఇన్ ఏ ఫ్రెష్ వాటర్, సో ఫ్రెష్ వాటర్ లో కూడా ఇవి నివసిస్తాయని చెప్పేసి అన్నాడు. సో దట్స్ వై వీఆర్ కాల్డ్ డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్, ద బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ హెడ్ అండ్ ట్రంక్ అండ్ టైల్. సో బాడీ అనేది ఇలా డివైడ్ అవుతుందంటే హెడ్, అదేవిధంగా ట్రంక్ మరియు టైల్. టైల్ అనేది ఎప్పుడు కలిగి ఉంటుందంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్వల్ స్టేజ్. లార్వల్ స్టేజ్ లో ఫ్రాగ్ కనుక మీరు చూసుకుంటే, ఫ్రాగ్ లో లార్వల్ స్టేజ్ లో టైల్ ప్రెజెంట్ ఉంటుంది, బట్ అడల్ట్ స్టేజ్ లో టైల్ అనేది లెస్ గా ఉంటుంది, అంటే టైల్ లెస్ ఆర్గనిజం అనమాట. కాబట్టి అందుకే మేబీ టైల్స్ ఆర్ ప్రెసెంట్ ఆర్ ఆబ్సెంట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా స్కిన్ ఈజ్ సాఫ్ట్ అండ్ స్కేల్లెస్. స్కిన్ అనేది ఎలా ఉంటుందంటే సాఫ్ట్ గా మృదుగా ఉంటుంది. అదేవిధంగా స్కేల్స్ అనేవి ఉండవు, పొల్యూషన్ అనేవి ఉండవు, స్కేల్స్ అనేవి ఉండవు, ఆబ్సెంట్ అన్నమాట. మాయిస్ట్ గ్లాండ్యులర్, సో మాస్ట్ తడిగా ఉన్నటువంటి గ్లాండ్స్ అనేవి కలిగి ఉంటే చర్మం పైన అనమాట. సో ఆ చర్మం పైన కలిగి ఉండాలని మోస్ట్ గ్లాండ్యులర్ గ్రంథులు కలిగి ఉంటాయని చెప్పేసి అంటాడు అన్నమాట. నెక్స్ట్, ద బాడీ బియర్స్ 2 pairs ఆఫ్ పెంటాడాక్టైల్ లిమ్స్. 2 pairs ఆఫ్ పెంటాడాక్టైల్స్. సో పెంటా అంటే మీకు తెలుసు కదా. సో పెంటా ఎంత పెంటా అంటే 5 కదా. సో పెంటాడాక్టైల్స్ ఉంటాయి అన్నమాట. సో దే హాస్ అన్ఈక్వల్ ఆఫ్ లిమ్స్ అనమాట. అన్ఈక్వల్ గా కలిగి ఉంటాయి లిమ్స్ అనేవి. అదేవిధంగా చేతి వేలు డిజిట్స్ కూడా కలిగి ఉంటాయి. సో గుర్తుపెట్టుకోవాలి. సో పెంటాడాక్టైల్ లిమ్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా స్కల్ ఈజ్ డైకాండెలిక్ స్కల్. స్కల్ అనేది డైకాండెలిక్ స్కల్ కలిగి ఉంటుంది. అదేవిధంగా వర్టిబ్రే ఆర్ మోస్ట్లీ ప్రోసీలస్. సో వర్టిబ్రే అనేది ఏ రకాలకు చెందినటువంటి ప్రోసీలస్ కి చెందినటువంటి వర్టిబ్రే ఉంటుంది. అదేవిధంగా ద ఫస్ట్ ఈజ్ స్టెర్నమ్ ఈజ్ అపీరియన్స్ ఇన్ ద టెట్రాపోడ్ ఆర్గనిజం. ద ఫస్ట్ టెట్రాపోడ్ ఆర్గనిజం లో స్టెర్నమ్ కనిపించింది ఎక్కడంటే స్టెర్నమ్ అనేది కనిపించడం జరుగుతుంది, ముఖ్యంగా ఈ యాంఫీబియా అటువంటి క్లాస్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మౌత్ ఈజ్ ఎ లార్జ్, మౌత్ అనేది పెద్దగా ఉంటుంది. అదేవిధంగా టీత్ ఆర్, వాట్ ఆర్ ద టీత్ ఆర్ టైప్స్ అంటే ఇక్కడ టీత్ పళ్ళను కలిగి ఉంటాయి. అది ఎటువంటి పళ్ళు అంటే కొన్నిట్లో ఎక్రోడాంట్ టైప్ ఉంటుంది, కొన్నిట్లో హోమోడాంట్ ఉంటుంది, కొన్నిట్లో పాలిఫైడాంట్ అనేటువంటి రకానికి చెందినటువంటి టీత్ ను కలిగి ఉంటాయని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా రెస్పిరేషన్ గ్యాసెస్ త్రూ. సో శ్వాసక్రియ విధానం ఎలా జరుగుతుందంటే శ్వాసక్రియ విధానం త్రూ ద క్యూటానియస్ కంటే ఇక్కడ నథింగ్ బట్ స్కిన్ అన్నమాట. స్కిన్ ద్వారా రెస్పిరేషన్ చేస్తుంది. అదేవిధంగా పల్మనరీ అంటే లంగ్స్ అనమాట. సో లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ తీసుకుంటుంది. అదేవిధంగా బక్కోఫారింజియల్ అంటే మౌత్ ద్వారా. సో మౌత్ ద్వారా ఇది రెస్పిరేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ యాంఫీబియా యొక్క రెస్పిరేటరీ గ్యాసెస్ త్రూ ద క్యూటానియస్, పల్మనరీ అండ్ బక్కోఫారింజియల్, ఓకేనా? నెక్స్ట్, సర్క్యులేషన్. రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం. సో రక్త ప్రసరణ వ్యవస్థ చూస్తే ఇక్కడ ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ద్వారా జరుగుతుంది. అదేవిధంగా హార్ట్ ఈజ్ 3 chambered హార్ట్. సో వీటిలో చాంబర్ ఏముంటుందంట 3 chambered హార్ట్ ఉంటుంది అనమాట. ఈ
ఆర్గానిజమ్స్ లో. అదేవిధంగా విత్ సైనస్ వీనసెస్ అండ్ కోనస్ ఆర్టీరియోసస్. సైనస్ వీనస్ అనేటువంటి ట్రయాంగులర్ ఛాంబర్ ఉంటుంది, సో దాన్ని సైనస్ వీనసెస్ అంటాం. అదేవిధంగా కోనస్ ఆర్టీరియోసస్ అనేది వెంట్రికల్స్ లోకి ఊపినటువంటి ఒక బ్లడ్ వెజల్ అన్నమాట. సో అయితే ఇక్కడ మీరు ఇక్కడ హార్ట్ కనుక చూసుకుంటే, ఫ్రాగ్ యొక్క హార్ట్ చూసుకుంటే 3 ఛాంబర్ని కలిగి ఉంటుంది. సో ఇది 3 ఛాంబర్ హార్ట్ అన్నమాట. సో డోర్సల్ సైడ్ లో మీకు కనిపిస్తే ఇక్కడ, సో డోర్సల్ సైడ్ లో మీకు ఏం కనిపిస్తుంది అంటే కోరస్ ఆర్టీరియోస్ కనిపిస్తుంది. వెంట్రల్ సైడ్ లో ట్రయాంగిల్ షేప్ లో ఉన్నటువంటి, ట్రయాంగిల్ షేప్ అంటే ఈ విధంగా కలిగి ఉన్నటువంటి నిర్మాణం ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటామంటే సైనస్ వీనసెస్ అంటాం. సైనస్ వీనసస్ అని చెప్పవచ్చు. ఓకేనా. సో ఇది వెంట్రల్ సైడ్ లో కలిగి ఉంటుంది. డోర్సల్ సైడ్ లో వెంట్రికల్స్ యొక్క వాల్ దగ్గర ఓపెన్ అయినటువంటి నిర్మాణం ఉంటుంది. సో దీనే మనం ఏమంటామంటే కోనస్ ఆర్టీరియోసస్ అని చెప్పవచ్చు. ఆర్టీరియోసస్ అని చెప్తాము. సో ఎరిథ్రోసైట్స్ ఆర్ న్యూక్లియేట్. సో రక్త కణాలు, సో ఎరిథ్రోసైట్స్ అనేవి న్యూక్లియాని కలిగి ఉంటాయి. సో దే ఆర్ న్యూక్లియేట్. అదేవిధంగా ఎక్స్క్రీటరీ సిస్టమ్. సో ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే ఇక్కడ మనము విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థ అనేది దేని ద్వారా జరుగుతుందంటే మీసోనెఫ్రిక్ కిడ్నీస్ ద్వారా జరుగుతుంది. అదేవిధంగా దే ఆర్ ద చీఫ్లీ నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్స్ కాల్ యూరియా. సో ఇది యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాయి అడల్ట్ యానిమల్స్ లో. సో అందుకే మనం యూరియోటిలిక్ యానిమల్స్ అంటాం. అది లార్వల్ స్టేజ్ లో ఉన్నప్పుడు అమ్మోనియాని సెక్రెట్ చేస్తాయి అనమాట. సో ఈ జీవులు లార్వల్ స్టేజ్ లో అమ్మోనియాని ఎక్స్క్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అడల్ట్ స్టేజ్ లో యూరియోటిలిక్ అంటే యూరియాని ఎక్స్క్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో వీటిని మనం యూరియోటిలిక్ యానిమల్స్ కూడా చెప్పవచ్చు. అదేవిధంగా నెర్వస్ సిస్టమ్. సో నెర్వస్ సిస్టమ్ చూస్తే, నాడీ వ్యవస్థ అనేది చూస్తే, సో బ్రెయిన్ ఈజ్ కవర్డ్ బై ఏ క్రేనియల్ మెనింజెస్. సో బ్రెయిన్ చుట్టూ ఆవరించి పొరలు కలిగి ఉంటాయి. సో వాటిని మనం ఏమంటామంటే మెనింజెస్ అంటాం. సో ఏంటా మెనింజెస్ అంటే క్రేనియల్ మెనింజెస్ అంటాం. క్రేనియల్ అంటే ఇక్కడ బ్రెయిన్ అన్నమాట. సో బ్రెయిన్ ని కవర్ చేస్తూ ఉన్నటువంటి మెనింజెస్ ని మనం క్రేనియల్ మెనింజెస్ అంటాం. సో దే ఆర్ ద ఇన్నర్ పయామేటర్, అవుటర్ డ్యూరామేటర్. సో ఇన్నర్ లేయర్ నే మనం పయామేటర్ అంటాము. సో డ్యూరామేటర్ అనే అవుటర్ లేయర్ అని చెప్పేసి అంటాము. వీటిని మనం క్రేనియల్ మెనింజెస్ అంటాం. సో ద క్రేనియల్ నెర్వ్స్ ఆర్ 10 pairs అనమాట. 10 జతలు కలిగినటువంటి 10 pairs కలిగి ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కూడా మీరు నోట్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా salivary glands are absent. సో దే ఆర్ ద కార్నివోర్స్. సో salivary glands అనేవి కలిగి ఉండవు. అదేవిధంగా మరి ఏం కలిగి ఉంటాయి అంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, హెపాటిక్ సెక్రేషన్స్ ఇవన్నీ కలిగి ఉంటాయి. సో salivary glands are absent. సో లాలజల గ్రంథులను కలిగి ఉండవు. అండ్ దే ఆర్ ద కార్నివోర్స్. ఇవి కార్నివోర్స్ రకానికి చెందినటువంటి జీవులు. అదేవిధంగా సెక్సెస్ ఆర్ సెపరేట్. సో సెక్సెస్ అనేవి సెపరేట్ చేయబడి ఉంటాయి అన్నమాట. సో ద మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్సెస్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ద ఫెర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్. సో బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. అంటే బాహ్య ఫలదీకరణ అంటే ద ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ బై అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ. సో దేహానికి బయట ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అని చెప్తాము. అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్. సో దట్స్ వై దే ఆర్ ప్రొడ్యూస్ లార్వల్స్. సో లార్వ్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దీన్ని అందుకే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అని చెప్తాము. అండ్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద రానా టైగ్రినా ఫ్రాగ్, ఇండియన్ రాగ్, హైలా ట్రీ ఫ్రాగ్ అంటాము, రాకోఫోరస్ ఫ్లయింగ్ ఫ్రాగ్, ఇది ఎగిరేటువంటి కప్ప అని చెప్పేసి ఫ్లయింగ్ ఫ్రాగ్. అండ్ ఇక్టియోపస్ అనేది లింబులెస్. సో లింబులెస్ ఇది స్నేక్ లాగా అనిపిస్తుంది అనమాట, బట్ ఇది యాంఫిబియా ఆర్గనిజం అనమాట. సో లింబులెస్ ఆర్గనిజం. వీటిలో కాళ్ళు కలిగి ఉండనమాట. సో కాళ్ళు కలిగినటువంటి జీవులు, కాళ్ళు లేనటువంటి జీవులు మనం ఏమంటామంటే ఇక్టియోపియస్ అని చెప్తాము. సో ఫ్రాగ్స్ కి అయితే లెగ్స్ ఉంటాయి కాబట్టి మనం 4 limbs గా కన్సిడర్ చేయొచ్చు. సో వీటిలో 3 క్లాసెస్ ఉంటాయి మనకి. ఏపోడా, ఎన్యూరా, సెరిన్సియా అనేటువంటి క్లాసెస్ కూడా, సబ్ క్లాసెస్ కూడా కలిగి ఉంటాయి అనమాట. సో వీటిని మీరు ఈజీగా పాయింట్అవుట్ చేయండి. ఎందుకంటే ఈ యాంఫిబియా జనరల్ క్యారెక్టర్స్ అని 4 marks అనేవి జనరల్గా ఇస్తుంటాడు. కాబట్టి కోఆర్డినేటర్ లెసన్ నుంచి ఏవైనా ఒక 4 marks అవడం జరుగుతుంది. అందులో భాగంగా యాంఫిబియాలో జనరల్ క్యారెక్టర్స్ రావచ్చు, లేదా ఫ్రాగ్ యొక్క హార్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రాగ్ గురించి కూడా మనము ఒక వీడియో తయారు చేద్దాం. కాబట్టి ఈ జనరల్ క్యారెక్టర్స్ అనేది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఓకేనా? ఓకే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.